హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎల్ఆర్ ఇన్వెన్షన్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మీరు ఇంట్రోలో చూసారు కదా, ఈ ఎల్సిడి డిస్ప్లే వాడి మనం ఒక డిజిటల్ క్లాక్ అయితే తయారు చేసాం. దీని మీద మనకి డేట్, టైం, అలాగే మనకి టెంపరేచర్ కూడా డిగ్రీ సెల్సియస్లో కనిపించింది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి మేకింగ్ వీడియోస్, ఆర్డినో ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ అయితే మనం చూద్దాం. ఆర్డినో నానో బోర్డ్ కావాలి, అలాగే మనకు ఒక ఎల్సిడి డిస్ప్లే అనేది కావాలి. 16:2 కానీ 16:4 కానీ పర్వాలేదు. అలాగే ఒక ఆర్టీసీ మాడ్యూల్ అయితే మనకి కావాలి, DS3231 మోడల్ది. ఇలా ఉంటుంది మనకి. దీని మీద ఒక 3.7V బ్యాటరీ ఇస్తాడు. ఇలా ఉంటుంది చూడడానికి. అలాగే ఒక బ్రెడ్ బోర్డ్ కూడా కావాలి, ఏ సైజ్ అయినా పర్వాలేదు. అలాగే ఒక పొటెన్షియోమీటర్, స్క్రూ టైప్ పొటెన్షియోమీటర్ కూడా మనకి కావాల్సి ఉంటుంది. 3 పిన్స్ ఉంటాయి దీనికి. ఇక్కడ హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి కదా ఇలాగా, వీటిల్లో ఈ స్క్రూ టైప్ పొటెన్షియోమీటర్ని మూడు డిఫరెంట్ రోస్లోకి వెళ్ళేటట్టు మనం ఇలా సెట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం సర్క్యూట్ డయాగ్రామ్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్డినో నానోని దీని మీద ఫిక్స్ చేద్దాం. ఫిక్స్ చేసిన తర్వాత ఎల్సిడి డిస్ప్లేని ఆర్డినో నానోకి ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. దీని మీద పిన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ 5V అండ్ GND పిన్స్ నుంచి నేను బ్రెడ్ బోర్డ్ తాలూకా పాజిటివ్ అండ్ నెగిటివ్ పిన్స్కి కనెక్ట్ చేస్తున్నాను, మేల్ టు మేల్ జంపర్ వైర్స్ వాడి. ఓకే, పాజిటివ్ మొత్తం మీద ఎక్కడ మీరు కనెక్ట్ చేసినా పర్వాలేదు. మనం ఎల్సిడి డిస్ప్లేలో ఫస్ట్ 2 వైర్స్ వచ్చేసరికి GND అండ్ VDD అని ఉంటాయి. ఇవి మనం బ్రెడ్ బోర్డ్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ దగ్గర కనెక్ట్ చేయాలి. VDD వచ్చేసరికి పాజిటివ్ దగ్గర కనెక్ట్ చేసాం, GND వచ్చేసరికి GND దగ్గర కనెక్ట్ చేసాం. దీని సర్క్యూట్ డయాగ్రామ్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే కోడ్ కూడా. ఇక్కడ థర్డ్ పిన్ వచ్చేసరికి బ్రైట్నెస్ కోసం అనమాట. ఇది స్క్రూ టైప్ పొటెన్షియోమీటర్. ఓపెన్ చేసి చూపిస్తున్నాం, మీరు చూడొచ్చు. ఇక్కడ 3 పిన్స్ ఉన్నాయి కదా, ఇందులో సెపరేట్గా కనిపించే ఒక పిన్ అనేది మీరు అవుట్పుట్ పిన్ అనమాట. మిగతా 2 పవర్ సప్లై కోసం. ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తా చూడండి. ఈ థర్డ్ పిన్ వచ్చేసరికి మీరు అక్కడ సెపరేట్గా కనిపించే పిన్ ఉంది కదా, అక్కడ మీరు కనెక్ట్ చేయాలి. VO అని రాసి ఉంటుంది మీకు, V0 అని ఎల్సిడి డిస్ప్లే మీద. అలాగే స్క్రూ టైప్ పొటెన్షియోమీటర్కి మిగతా 2 పిన్స్ ఉన్నాయి కదా, అక్కడ నేను బ్రెడ్ బోర్డ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నుంచి వైర్స్ కనెక్ట్ చేశాను. పొలారిటీస్ ఆపోజిట్ అయినా సరే మీకేం పర్వాలేదు, పొటెన్షియోమీటర్ చూసుకుంటుంది. RS అని నెక్స్ట్ పిన్ ఉంది కదా, ఇది పిన్ నెంబర్ 7లో కనెక్ట్ చేయాలన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి రీడ్ ఆర్ రైట్ పిన్ అంటారు. ఇది ఎప్పుడు GNDలో కనెక్ట్ చేస్తాం మనం. నేను ఇక్కడ కలర్స్ కరెక్ట్గా పెట్టుకున్నాను కాబట్టి ఏ కన్ఫ్యూజ్ లేకుండా నేను చేస్తున్నా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎనేబుల్ పిన్ నెంబర్ 8 దగ్గర కనెక్ట్ చేయాలి మనం. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి D0, D1, D2, D3 అనే పిన్స్ని మనం లీవ్ చేస్తాం. ఆ తర్వాత D4, D5, D6, D7 అనే పిన్స్ని మనం 9, 10, 11, 12 దగ్గర కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, వరుసగా పెట్టుకోవచ్చు. 9, 10, 11, 12 దగ్గర కనెక్ట్ చేసాం అనమాట. D4, D5, D6, D7 పిన్స్ని. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ 4 పిన్స్ నేను కనెక్ట్ చేస్తున్నా. మిగతా ఇంకొక 2 పిన్స్ మిగిలాయి కదా, ఇవి బ్యాక్ లైట్ కోసం అనమాట. ఆ లైట్ అనేది ఆన్ అవ్వాలా లేక ఆఫ్ అవ్వాలా అని ఎల్లో కలర్ లైట్ చెప్పడం కోసం. ఇది కూడా బ్రెడ్ బోర్డ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ దగ్గర కనెక్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ డైరెక్ట్గా జంపర్ వైర్ సోల్డర్ చేశా కాబట్టి అలా అనిపిస్తుంది అనమాట. సోల్డరింగ్ చేశా కాబట్టి అలా ఉంది. మీరు నార్మల్గా మేల్ పిన్స్ కానీ ఫిమేల్ పిన్స్ కానీ కూడా సోల్డరింగ్ చేసుకోవచ్చు డిస్ప్లేకి. ఎల్సిడి డిస్ప్లే అయితే మనం సర్క్యూట్ కనెక్ట్ చేసాం. ఎల్సిడి డిస్ప్లే పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకున్న ఇంకొక పార్ట్ ఏంటంటే ఆర్టీసీ మాడ్యూల్ని కనెక్ట్ చేయాలి. దీంట్లో టోటల్గా 6 పిన్స్ ఉంటాయి. ఇందులో 4 పిన్స్ని యూస్ చేస్తాం. ఇది ఒక రియల్ టైం క్లాక్ మాడ్యూల్ అనమాట. ఎటువంటి సెన్సర్స్కైనా మాడ్యూల్స్కైనా సరే 2 పిన్స్ పవర్ సప్లై కోసం ఉంటాయి, VCC అండ్ GND. అలాగే దీంట్లో కూడా VCC అండ్ GND ఉన్నాయి. మనం VCC GND దగ్గర కనెక్ట్ చేస్తాం. 2 పిన్స్ అనేవి మేల్ టు ఫిమేల్ పిన్స్. ఓకే, కనెక్ట్ చేసాం. ఇవి 5V అండ్ GNDకి ఆర్డినో నానోకి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే SCL, SDA ఉంటాయి. ఏవైనా సెన్సర్స్కి అయితే అనలాగ్ ఆర్ డిజిటల్ పిన్స్ ఉంటాయి. అదే మాడ్యూల్ కాబట్టి SCL, SDA లేదంటే TX అండ్ RX ఇలాంటి పిన్స్ ఉంటాయి అన్నమాట. SCL, SDA కూడా మనం కనెక్ట్ చేద్దాం. దీని సర్క్యూట్ చాలా సింపుల్. మనం నార్మల్గా ఇందులో VCC అండ్ GND ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ కలర్స్, ఈ రెండింటిని మనం ఇక్కడ జస్ట్ బ్రెడ్ బోర్డ్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ దగ్గర ఇలా కనెక్ట్ చేస్తాం. ఓకే,
SCL SDA పిన్స్ అనేవి A4 అండ్ A5 దగ్గర కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం A4 అండ్ A5 దగ్గర కనెక్ట్ చేసాం. సర్క్యూట్ అయితే పూర్తిగా కంప్లీట్ అయింది. దీనికి ప్రెసెంట్ మనం కోడ్ అప్లోడ్ చేద్దాం. ఇక్కడ మనం కోడ్ అప్లోడ్ చేయడానికి ఈ కేబుల్ అనేది ఒకటి మనకు అవసరపడుతుంది. కేబుల్ అనేది మనం ఇక్కడ కనెక్ట్ చేసాం. ఆపోజిట్ సైడ్ USB ల్యాప్టాప్కి కనెక్ట్ చేద్దాం. USB పిన్ అనేది మనం ల్యాప్టాప్కి కనెక్ట్ చేసాం. మనకి ఇక్కడ లైట్స్ అయితే ఆన్ అయ్యాయి. అలాగే ఇక్కడ RTC మాడ్యూల్ టైం డేట్ ఇలాంటివి అడ్జస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ ప్రెసెంట్ డేట్ వచ్చేసరికి 2024 ఆగస్ట్ 4th కాబట్టి ఇక్కడ నేను ఆగస్ట్ 8th మంత్ అని పెడుతున్నా. 8th డేట్ ఈరోజు వచ్చేసరికి 4. ఈ వీడియో రికార్డ్ చేసే డేట్ అనమాట. ప్రెసెంట్ టైం వచ్చేసరికి 5:20 అవుతుంది. దీనికి మనం రైల్వే టైం ఇచ్చుకుంటున్నాం. ప్రెసెంట్ 17. మనం కోడ్ అవన్నీ అప్లోడ్ చేసేసరికి ఒక 2 minutes పడుతుంది కాబట్టి టైం ఒక 22 ఇద్దాం. ఓకే, ఇక్కడ సెకండ్స్ పెట్టాలి. మనం 00 పెడుతున్నాం. ఇప్పుడు మనం కోడింగ్ పార్ట్ అయితే చూద్దాం. ఇక్కడ మనం బోర్డ్స్ దగ్గర నానో బోర్డ్ సెలెక్ట్ చేయాలి. ఆర్డినో నానో సూటబుల్ కాంపోర్ట్ అనేది సెలెక్ట్. అలాగే లెఫ్ట్ సైడ్ పైన ఉండే ఈ అప్లోడ్ బటన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డన్ కంపైలింగ్ అని వచ్చింది. అలాగే డన్ అప్లోడింగ్ కూడా వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు డన్ అప్లోడింగ్ వచ్చింది. మనకి ప్రెజెంట్ కోడ్ అయితే అప్లోడ్ అయిందనమాట. ఈ సర్క్యూట్ మొత్తాన్ని ఇప్పుడు మనం ఒక మంచి బాక్స్లో సెట్ చేద్దాం. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, డిజిటల్ క్లాక్ని ఎలా తయారు చేయాలో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఏమైనా ప్రాజెక్ట్ ఐడియాస్ కానీ ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ ఉంటే కామెంట్లో చెప్పండి. వాటికి కూడా మేము మేకింగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ గైస్.